ఈరోజు ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈ వీడియో ఏంటో చూసే ముందు అందరూ ప్లీజ్ అండి లైక్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. అందరికీ హాయ్ అండి. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చిన్న వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. దీన్ని కూడా చూసి మంచిగా నాకు సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడైతే నేను నైట్ టైం అనమాట, శుక్రవారం నైట్ అయితే దోమచర్ల అయితే వెళ్ళామండి. అంటే మా పక్క విలేజ్కి, చిన్న విలేజ్ అనమాట, అదే పక్క ఉన్న సిటీ అనమాట. మాకు దోమచర్లలో అన్నీ ఉంటాయి. అక్కడికైతే వెళ్ళాం. మా ఊర్లో కూడా దొరికితే, కాకపోతే తమలపాకులు అవి దొరకవు అనేసి నేనైతే శుక్రవారం నైట్ మా హస్బెండ్ నేనైతే వెళ్ళామండి. మా వారు నేను వెళ్ళి వచ్చేప్పుడు ఇంకొక పెద్ద తేనె అది సోమవారం రోజు పిల్ల శివాలయంలోకి వెళ్తుందండి మా పాప కోసమని తేనె సీసా తీసుకున్నాను. అలాగే తమలపాకులు, అగరబత్తి, ధూప్ కప్స్ అండి. 70 రూపాయలు ఏమో తీసుకున్నారు. 70 58 పడినట్టుంది. అలాగే అరటిపళ్ళు తీసుకున్నాను ఒక హస్తం 100 రూపాయలు పెట్టి. ఇంకా ఒక టవల్ అనమాట, ఎల్లో కలర్ టవలు, ఒక పసుపు ప్యాకెట్, ఒక కుంకుమ, షాంపూలు ఒక 20 వరకు తీసుకున్నా. ఎందుకంటే మనకి యూజ్ అవుతాయి కదా, శుక్రవారం శనివారం అలా తలంటుకోవాలన్నప్పుడు అని ఒక 20 తీసుకున్నా. ఎందుకంటే పెద్ద పెద్ద కొట్లోకి అయితే పంపించాల్సి వస్తుందండి అయిపోయినప్పుడల్లా అనేసి అవి తీసుకున్నా. అలాగే ఒక సేమియా ప్యాకెట్ కూడా తీసుకున్నా, ఎప్పుడన్నా ప్రసాదం లాంటిది ఏదైనా చేయాలంటే యూజ్ అవుతుంది కదా అనేసి. ఇంకా ఇది వచ్చేసి నేను ఇంకా ఎండు ఖర్జూరం, అలాగే పెసరపప్పు, ఇంకా బియ్యం పిండి తీసుకున్నాను అనమాట. ఇవే 3. ఇంకా నల్ల నువ్వులండి. నల్ల నువ్వులు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది మీకు నేను ఎందుకు ఇవన్నీ సరుకులు చూపిస్తానా అనేసి. ఇంకా అలాగే 2 ఏమో కాటన్ ఆయిల్ ప్యాకెట్స్ 2 కేజీలు, అలాగే 1 కేజీ వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. ఇంకొచ్చేసి మైసూర్ శాండిల్ పౌడర్ ఇక్కడ అడిగితే మా ఊర్లో ఎక్కడ దొరకట్లేదు అనమాట. అందుకనేసి దోబుచర్లు వెళ్ళి అక్కడ నుంచి అయితే తీసుకున్నా. అలాగే బెల్లం కూడా తీసుకున్నా అండి 3 కేజీలు, ఎందుకన్నా యూజ్ అవుతుందని. బెల్లం ఎందుకంటే నాకు జున్ను పాలు అయితే ఫ్రిడ్జ్లో ఉంటున్నాయండి, వాటి కోసం అయితే బెల్లం తీసుకున్నా. ఇదైతే నైట్ టైం వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదండి. ఇప్పుడు మీ అందరికీ గుడ్ మార్నింగ్. ఎందుకంటే ఇది వచ్చేసి పగలే అన్నమాట, అంటే తెల్లవారుజాము శనివారం రోజు అయితే తీసాను ఈ వ్లాగ్ని. నాకైతే టైం కుదరలేదు కానీ అయినా తీసానండి. మార్నింగ్ లేచి ఇంక ఇవన్నీ తుడిచేసుకొని నీట్గా ఎక్కడక్కడ సదిరేసుకొని ఇంకా పొయ్యి అంటించేసి పొయ్యి మీద అయితే ముందుగా నీళ్ళు కొండ అయితే వేస్తానండి. నీళ్ళు వేసిన తర్వాత ఇంకా జాయిగా నీళ్ళు అయితే కాగిపోయినాయి. కాగిన తర్వాత అంటే నీళ్ళు పొయ్యి మీద వేసిన తర్వాత గదులు అలాగే బయట అంతా తుడిసేసుకున్నాను. వాటిని తుడుచుకొని నీళ్ళు చిమ్మేసి ముగ్గు అయితే పెట్టేశాను. ముగ్గు పెట్టిన తర్వాత అప్పుడు వచ్చి చూస్తే నీళ్ళు అయితే కాగిపోయినాయండి. నీళ్ళు కాగిన తర్వాత నీళ్ళు కొండను దింపేసి నేను బియ్యం కడిగేసి అసలు కూడా పొయ్యి మీద పెట్టా. ఎందుకంటే మనం పూజ చేసుకోవడానికే కాదు, కొంచెం గమ్మున పని అవ్వాలి కదా. మళ్ళీ పిల్లలు వచ్చేసి స్కూల్కి వెళ్ళాలి, వాళ్ళకి లంచ్ బాక్సులు కట్టాలి కాబట్టి త్వరగానే పని అనేది చేసుకున్నాను. రైస్ అయితే పొయ్యి మీద పెట్టేశాను ఒక పక్కన. ఇంకా వాషింగ్ మిషన్లో కూడా బట్టలు అయితే వేసేసాను అనమాట. ఇంకా కూర వచ్చేసి వంకాయ కూర వండుతున్నాను. ఈరోజు పెద్దది ఎందుకు పెట్టానంటే కొంచెం మా అత్తయ్య అయితే వాడపల్లి వెళ్ళారనమాట, వారాలు తిరుగుతున్నారు. నేను ఆ రోజు ఇంకా మామయ్యకి మా అందరికీ కలిపేసి అన్నం వండేసాను. నేను ఇంకా మా అత్తగారికి అందరికీ కలిపి, వాళ్ళు పైన ఉంటారు కదా. ఆఫ్టర్నూన్కి లంచ్ అయితే నేనే ప్రిపేర్ చేస్తాను. వంకాయ కర్రీ వండాను అనమాట. అది నల్లంతూలు మా నాయనత్త అయితే ఇచ్చిందనమాట, అంటే మా అత్తయ్య ఇచ్చింది. ఆ తర్వాత ఇవి వచ్చేసి మా చేలో కాసినవి అనమాట. ఇంకా సరే ఇవి కూడా కలిపి వండుదామా అనుకున్నా. మళ్ళీ ఇందులోనే ఒక వంకాయ, పెద్ద వంకాయ తీసుకొని తన్మయ్యన్ని నల్ల వంకాయలు వేసి వండేసాను అనమాట. పులుసు కింద పెట్టేశాను. పులుసు కింద అయితే పెట్టేశాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి రైస్ అన్నీ ఉడికిపోయినాయి. అదే ఇడ్లీ కూడా వేసేసాను అనమాట. చట్నీ అయితే నిన్నది ఉంది, దాంతో అడ్జస్ట్ అయిపోతామని. ఇంక ఇక్కడికి వచ్చేసి నాకు వీడియో తీయడానికి అస్సలు అవ్వలేదండి. నేను వాళ్ళని స్కూల్కి పంపించేసి లంచ్ కట్టేసి స్కూల్కి పంపించేసిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చి మంచిగా వడపప్పు అంటే పెసరపప్పునైతే అయితే కొంచెం నానబెట్టుకున్నాను. అలాగే వచ్చేసి ఒక పక్కన బియ్యం పిండి వేసుకొని ఒక గిన్నెలో పెట్టానంటే మనం ప్రమిదలు చేయాలి కదా, పిండి ప్రమిదలు. అలాగే ఒక పక్కన నువ్వులు
ఇవి వచ్చేసి నేను ఎండు ఖర్జూరం బియ్యం అన్నీ పూజకి సంబంధించినవన్నీ నేను తీసేసుకొని పక్కకు పెట్టేసుకుంటున్నానండి. అదేనండి నేను ఏం చేస్తున్నాను అనుకుంటున్నాడు. 7 శనివారాల వ్రతం, 7 శనివారాల పూజ, సప్త శనివారం పూజ చేస్తున్నాను అనమాట. నాకు చాలా ఇష్టమైన పూజల్లో ఇది ఒక పూజ అనమాట. నేను ఇప్పటికీ ఇది సెకండ్ టైం మొదలు పెట్టానండి. ఫస్ట్ టైం అయితే నేను అనుకున్నది జరిగిన తర్వాత ఆ పూజ చేస్తా అనుకున్నాను, అలాగే జరిగింది. జరిగిన తర్వాత నేను ఆ పూజను చేసి కంప్లీట్ చేసేసాను. ఇప్పుడు ఒక విషయం అనుకున్నాను, ఆ విషయం జరగడం కోసం అయితే పూజ చేస్తున్నాను. జరగడం కోసమనే కాదు, జరిగితే బాగుంటుందేమో అన్న చిన్న ఆలోచనతో అయితే పూజను స్టార్ట్ చేశాను. నా పూజ కంప్లీట్ అయ్యే లోపల నేను అనుకున్నది సాధించగలిగితే తప్పకుండా మీ అందరితో మళ్ళీ 7 శనివారాలు కంప్లీట్ అయిన తర్వాత ఆ కోరిక నెరవేరిన తర్వాత మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా అయితే ఇక్కడ వరిపిండిలో ప్రమిదల కోసం బెల్లం అలాగే ఆవు నెయ్యిని కొంచెం వేసుకొని మంచిగా బెల్లం ఉండలా అంటే బెడ్లాగా ఉంటాయి కదా బెల్లం, అవి లేకుండా చిదిమేసుకొని మొత్తం కలిపేసుకున్నాను. తర్వాత ఇందులో ఆవు పాలను తీసుకొని ఆవు పాలను వేసేసి మంచిగా ముద్దలాగా చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలన్నమాట. నేను ఇలాగే వరిపిండి కొంచెం వేసుకొని కొంచెం ఏమంటారు అందులో కొంచెం ఎక్కువ బెల్లాన్ని అయితే వేసేసి చలివిడి కింద కూడా చేస్తానన్నమాట. మనం పాల కన్సెంట్ అంటే పిండిని చూసుకుంటూ అయితే కలుపుకోవాలన్నమాట. బాగా జోరైనా రావు, అలాగనే బాగా ముద్దగా ఉన్నా రాదనమాట. మనం మంచిగా చపాతీ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో చక్కగా అలా కలపాలి. ఈ ఉండ అయితే కలిపేదాకా అయితే వీడియో తీయగలిగానండి. తర్వాత అయితే వీడియో తీయడానికి అస్సలు అవ్వలేదు. ఇది కలిపాను, పానకం చేశాను. ఆ తర్వాత ఇవన్నీ వెళ్ళి ఆ గదిలోకి వెళ్ళిపోయి నేను ఆ గదిలో ప్రమిదలు అలాగే దీపం కుందులు పూజకి సంబంధించినవి అన్నీ క్లీన్ చేసుకొని, అంటే క్లీన్ చేసుకోవడం అంటే అవన్నీ శుభ్రంగా ఉన్నవి కొన్ని శుక్రవారం రోజున వాడాం కదండి, అవన్నీ తీసేసి మళ్ళీ మంచిగా ఫ్రెష్ పువ్వులు పెట్టేసి దేవుడి దగ్గర అయితే దీపం పెట్టేసుకున్నాను ముందు. ఆ తర్వాత వచ్చేసి కింద అయితే పీఠం ఏర్పాటు చేసుకున్నాను అనమాట. ఎలాగా నాకైతే వచ్చినట్టయితే ఏర్పాటు చేసుకున్నా. ఫస్ట్ చేసినప్పుడైతే దేవుడి దగ్గరనే చేసుకున్నాను, అంటే అక్కడే బల్ల ఉంది కదా బల్ల దగ్గరనే చేసేసుకున్నాను. కాకపోతే ఈసారి అవ్వలేదండి. అలాగా కిందనే ఇలా పీఠం ఏర్పాటు చేసుకొని నాకు వచ్చిన విధంగా నాకు తెలిసినట్టు పూజనైతే చేసుకున్నాను. ఈ స్వామివారిని ఇలా దీపం కాంతుల్లో చూస్తూ ఉంటే చూడండి కడుపు నిండిపోతూ ఉందన్నమాట. నాకైతే అచ్చం అసలు నిజంగా మన ఎదురుగా కూర్చున్నారా ఆయన అన్నంత ఇది అనిపించిందండి. నాకు చాలా బాగా మంచిగా అనిపించింది. కానీ ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నది కూడా నాకు ఈరోజు సాయంత్రం లోపల అయితే అయిపోయిందనమాట. అది కూడా ఒక మేలే చేశారేమో ఆయన అనిపించింది నాకు. మంచిగా ఆ రోజు సాయంత్రానికి నేను ఎన్నో రోజుల నుంచి దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాను అనమాట. ఎన్నో రోజులు అంటే 6 months నుంచి వెయిట్ చేస్తున్నానండి. అదేంటి ఇలాగైపోతుంది, ఏమవుతుందా అనేసి చాలా దిగాలుగా ఉన్నా. ఆ డౌట్ని కూడా ఆయన క్లియర్ చేసేసారు ఈ ఒక్క పూజతో. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఆ స్వామివారు నాకు నేను స్టార్ట్ చేసిన మొదటి వారమే నాకు ఇది చూపించడం చాలా మంచిగా అనిపించింది. వెళ్తూ చిన్న లైక్ ఇచ్చి వెళ్ళిపోండి. బాయ్.